మీరు జీతబద్ధ బోధకులు కాక ప్రతిష్ఠించుకోండి, బలముగా ఉండండి, ధైర్యముగా ఉండండి. దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదని బోధ చేస్తూ ప్రతిష్ఠించుకొని నిషిద్ధమైన దానిని ఎక్కడి నుంచి తీసేయాలంట? ఎక్కడి నుంచి తీసేయాలి? పరిశుద్ధ స్థలములో నుండి. చూద్దాం, మరొక్కసారి చూద్దాం, మరొక్కసారి అక్కడి నుంచి చక్కగా చదవండి. ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధమైన వస్తువులన్నిటినీ బయటికి కొనుక్కోడి. దేవునికి స్తోత్రం. నిషిద్ధమైనది మన ఇంట్లో నిషిద్ధమైనవి కూడా ఉన్నాయి. కొన్ని ఎక్కడ పెట్టుకుంటాం? అవి అసహించుకునేది అంటాము, దాన్ని అసహమైనది అంటాం. నిషిద్ధమైనది ఒకటి ఉంది, అసహించుకునేది ఒకటి ఉంది. అది ఇది ఒకటే. దాన్ని ఎక్కడ పెడతావు? బయట పెడతాం. కానీ దాన్ని కూడా పరిశుద్ధమైన స్థలంలో ఉంచారు గనుక తలుపులు మూయబడ్డాయి. వాటిని తీసినప్పుడు, నీవు తలుపులు తెరిచినప్పుడు ఇంకా ఊరుకుంటలేదు. మీరు ప్రతిష్ఠించుకోండి పరిశుద్ధ స్థలంలో నుండి వాటిని నిషిద్ధమైన దాన్ని తొలుపుకోండి, బయటికి కొనుక్కోడి. దేవుని నామానికి ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంఘం, ప్రియ దేవుని బిడ్డలారా, మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే నిషిద్ధమైనది మనలో ఉండకూడదు, నిషిద్ధమైనది మనం కలిగి ఉండకూడదు. మనం దాన్ని వెంబడించకూడదు. వెంబడించిన ఎడల మనకి ఏముంటుంది? ఆ రోగం అలాగే ఉంటుంది, ఆ సమస్య అలాగే ఉంటుంది, ఆ ఇరుకు అలాగే ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే దాన్ని తీసివేసే. నిజముగా అలా తీసిన దినాన్న సంతోషం ఇచ్చాడు హిజ్కియా. రాజు అయిన తదుపరి మొట్టమొదటి దినాన్న, మొట్టమొదటి నెలలో ఏం చేశాడు? కోట్లు రూపాయల ఉచిత బస్సు మీద సంతకం చేయలేదు, ఉచిత కరెంటు మీద సంతకం చేయలేదు. ఏం చేశాడు? పరిశుద్ధ మందిరము పరిశుద్ధముగా ఉండాలని, దేవుని మందిరము ప్రాకారము నిలబెట్టబడాలని, వాటిని పరిశుద్ధముగా ఉంచాలని, దేవునికి ఇష్టం లేనివి తొలగించాలని ఆలోచన కలిగి ఏం చేశాడు? నిలబడ్డాడు. నీవు నేనేం చేసుకున్నాం? మనం ఎలా ఉన్నాం మన జీవితంలో, మన పరిచర్య విషయంలో, మన కుటుంబ విషయంలో, వ్యక్తిగత విషయంలో కూడా మనము కూడా నిషిద్ధమైన దానిని ఏం చేయాలంటే తీసివేసుకోవాలి. చాలా మందికి ఉంటుంది నిషిద్ధమైనది అశ్రద్ధ. అది కూడా నిషిద్ధమైందే. దేవుని సన్నిధి కంటే 10:30 కంటే ఎప్పుడు వస్తారు? 11:30కు వస్తారు. 11:30కు వచ్చి కూడా గడియారం చూస్తూ ఉంటారు. పాస్టర్ గారికి వదులుతారు. అదే ఇది ఏముంది? అశ్రద్ధనే. నిషిద్ధమైనది నీలో ఉంటే నువ్వు ఎప్పుడు అభివృద్ధిలోనికి వస్తావు? డ్యూటీకి అయితే లేదా బాధపడతారు ఎవరన్నా అన్నట్టు వాళ్ళు. ఎప్పుడు టయానికి వెళ్తావు, ఒక 2 నిమిషాలు ముందే ఉంటావు తమ్ము కొడతాను. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. అదే అశ్రద్ధ. అశ్రద్ధ వల్ల ఏమయ్యారు? 5 అశ్రద్ధ వల్ల ఏమయ్యారు? విడుపడ్డారు. నిజమా కాదా? ఏమండి? ఆ సలుగు కొలుట. చాలా మంది మందిరంలో కూర్చుంటారు, లాస్ట్ లైన్ లో కూర్చుంటారు, బోధ చేస్తూ ఉంటే చదువుకుంటారు. చదువుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు? సమారింపబడ్డారు. అకాల ఫలాలు రాలినట్టుగా రాలిపోయారు. కనుక సలుగుడు కూడా మనకు అది నిషిద్ధమైనదే. దేవుని సేవకుని పైన కానీ, దేవుని సేవకుని యొక్క కుటుంబం పైన కానీ, దేవుని సేవ చేస్తున్న వారి పైన కానీ, దేవునిలో ఆనందిస్తున్న వారి పైన కానీ మనకి ఎలాంటిది కూడా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే దేవుడు చెప్తున్నాడు అది నిషిద్ధమైంది. ప్రతిష్ఠించుకో. ఇది ప్రభుకిస్తున్న ఆమె. అలా ఇవ్వాలంతే ధారాళంగా. ఆమె 2 కాసులు ఇచ్చింది. ఎలా ఇచ్చింది? రేపు నాకు ఉన్నాయా లేదని వాళ్ళ ఆ పెట్టి దగ్గరికి వెళ్ళింది, వేసింది. ఎవరు చూశారు? ఏమండి? కోట్లు ఇచ్చిన వాడు పేరు లేదు అక్కడ. 2 కాసులు ఇచ్చిన ఆమె పేరుని దేవుడు చూశాడు. ఆమె ప్రేమతో ఇచ్చింది. కరువులు లెక్క చేయలేదు, రేపటి దినాన్ని లెక్క చేయలేదు, తనకున్నది లేనిదనేది లెక్క చేయలేదు. ఏం చూసింది? నా దేవుడు నాకు ఇస్తాడు, నేను ఇవ్వాలి అని ఇచ్చింది. అందుకే ఏం చేశాడు దేవుడు? ఆమెకు గనుల ముందు ఏమిచ్చాడు? ఘనత ఇచ్చాడు. ఆమె హల్లెలూయా. ఏమండి? 2 కాసులతో ఘనత కొనగలవా? ఏమండి?
ఏమంటే ఎన్ని కోట్లు పెడితే ఘనత కొనం మొన్నవాడు పెళ్లి చేసుకున్నాను అంబానీ కొడుకు